ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం ధ్యానిద్దాం. పరలోక ప్రార్థనలో మరొక ప్రార్థన అంశం, మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి లేదా దుష్టుని నుండి తప్పించుము. శోధనలో పడిపోవడం అంటే సాతాను చేతిలో ఓడిపోవడం, పాపంలో పడిపోవడం అంటే దేవుని నుండి వేరుపడిపోయి దూరం అయిపోవడం, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవడం అన్నమాట. శోధనలు 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది క్రైస్తవులందరి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు క్రైస్తవులపైకి రానిచ్చే పరీక్ష వంటిది. 1 పేతురు 1వ అధ్యాయం 6 నుండి 7 ప్రకారం మన విశ్వాసాన్ని బలపరిచే సాధారణ రకాల పరీక్షలు మన ప్రయోజనం కోసం మనకి పంపబడుతూ ఉంటాయి. అయితే ఆ శోధనలు మన పైకి వచ్చినప్పుడు మనం సంతోషించి కృతజ్ఞతతో ఉండాలి. 2వ రకమైన శోధన పాపంలో పడాలని సాతాను పెట్టే శోధన, చెడువాటి మీద సాతాను పెట్టే దుష్ప్రేరణ. పరలోక ప్రార్థనలో చెప్పబడిన శోధన ఇదే. పాపం చేయమని దేవుడు మనల్ని శోధించడు, మనల్ని పాపం చేయమని శోధించేదెవరు? సాతాను. ఈ శోధనలో పడిపోతే మనం దేవుని నుండి దూరం అయిపోయి సాతానికి దగ్గరగా వెళ్ళిపోతాం. అయితే అలాంటి పాపం చేయాలని కోరికలు కలిగినప్పుడు, విషమ పరీక్షలు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించబడ్డానికి దేవుని సహాయం మనకి కావాలి. మనకి తెలిసే మనం శోధనలో పడిపోతాం, పూర్తి స్పృహలో ఉండే శోధనలో పడిపోతాం. మనం పాపం చేస్తూ దేవా నన్ను ఈ పాపం నుండి తప్పించు అని మనం అనకూడదు. ఆ పాపంలో పడక ముందే ఆ పాపం నుండి, ఆ శోధన నుండి మనం దూరంగా పారిపోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే యేసుక్రీస్తు శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించమని ప్రార్థించమంటున్నాడు. దుష్టుడంటే ఎవరు? సాతాను. సాతాను నుండి మనల్ని తప్పించేది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. మన సొంత జ్ఞానం వల్ల లేదా మన సొంత బలం వల్ల మన సాతాన్ని మనం జయించలేం. మనకు కావాల్సింది దేవుని శక్తి, దేవుని బలం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడంట. కాబట్టి వాడి నుండి మనల్ని తప్పించగలిగేది యేసుక్రీస్తు ఒక్కడే. ఈ అంత్యదినాల్లో యేసుక్రీస్తు వచ్చే ముందు క్రైస్తవులు చాలా తీవ్రమైన పరీక్షలు ఎదుర్కోవలసి ఉంది. చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకి ఎదురవ్వకుండా ఉండవు. అయితే ఆ శోధనలో పడకుండా ఉండాలని మనం నిరంతరం ప్రార్థన చేయాలి. మనం శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించమని నిరంతరం ప్రార్థన చేయాలి. ఆమెన్.